పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడము. వినగలిగిన చెవిని దేవా, గ్రహించుకునే హృదయాన్ని ఈ కార్యక్రమమును ఆసక్తితో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృపలో దాచి దేవా, నీ యొక్క ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానిమీద వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. మనము చదివిన వాక్య భాగములో ఇశ్రాయేలీయులు అమాలేకులతో యుద్ధమునకు వెళ్ళిన ఒక కార్యమును చూడగలము. వారు అప్పుడే దేవుని యొక్క కార్యమును చూసినారు. బండలో నుండి నీరు బయటకు ప్రవహించి వారికి సరిపోయినంతగా, వారి యొక్క దాహము తీర్చే దానికి సరిపోయిన అంతగా నీటి ప్రవాహము ఒక బండలో నుండి రావటము చూసినారు. అయినను ఇశ్రాయేలీలో అనేక సార్లు అవిశ్వాసము, సనుగుడు, గొనుగుడు ఉంటూనే ఉన్నది. అందుకే ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో 2 మాత్రమే వాగ్దాన దేశములోకి ప్రవేశించగలిగినారు. మిగతా వారు అందరూ మార్గములోనే రాలిపోయినారు. వారి యొక్క సంతతి వారే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ ఒక పోరాటము ఇశ్రాయేలీలకు ముందు ఉన్నది. వారు వెళ్తున్న మార్గములో రెఫిదీం దగ్గరికి వచ్చినప్పుడు అమాలేకులు వారికి ఆటంకముగా నిలబడ్డారు. వారితో యుద్ధము చేయవలసిన ఒక పరిస్థితి వచ్చినది. అప్పుడు దేవుని సేవకుడైన మోషే ఒక నిర్ణయం లేకుంటే ఒక సలహా యెహోషువకు ఇవ్వటం చూడగలము. నీవు యుద్ధమునకు కొంతమందిని సిద్ధపరచుకొని యుద్ధమునకు వెళ్ళు, నేను కొండ మీద నుండి నా చేతులెత్తి ఉంచి మీకోసము దేవుని యొక్క సహాయమును అడుగుతాను అని సెలవిచ్చే కార్యమును చూడగలము. ఇది మనకు నేర్పిస్తున్న మూల పాఠము ఏమిటని మనం చూసినట్లయితే, యుద్ధమునకు వెళ్లే వారికి పెద్దలైన వారు వెనుక నుండి ప్రార్థన సహాయము చేయవలసిన బాధ్యత కలిగిన వారిగా ఉన్నారు. ఒక పోరాటము ఒకరి జీవితములో ఉన్నది, దాన్ని ఎదుర్కొనేదానికి వారు ప్రయాసపడుతున్నారన్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నవారు లేకుంటే సంఘస్థులు అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి ఆ పోరాటములో శోధనలో చిక్కుకొని వేదనతో ఉన్న వారి కోసము ప్రార్థన చేసి వారిని ఎత్తి పట్టుకోవాల్సిన ఒక బాధ్యత ఉన్నదాన్ని ప్రభు ఇక్కడ
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషే తన చేతిని ఎత్తి ఉంచినంత వరకు యెహోషువ యుద్ధములో జయించిన వారిగా, ఇశ్రాయేలు యుద్ధములో జయించిన వారిగా ఉన్నారు. అయితే తాను బలహీనుడిగా ఉన్నప్పుడు తన చేతులు ఇంకా ఎత్తి పట్టుకోలేని ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఓటమిని చూడటం మనం చూస్తున్నాం. అప్పుడు మోషేతో పాటు ఉన్న ఇద్దరు అహరోను హూరులు ఆయనకు సహాయము చేసిన కార్యము మనము ఎరుగుదము. ఇలాగూ నీవు నేను కూడా ఒకరిని ఒకరు ఎత్తి పట్టుకొని ఒక పోరాటములో ఉన్న కుటుంబము కోసము, సమస్యలో ఉన్న వారి కోసము చేతులు ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు, ప్రార్థన చేసే వారితో పాటు కలిసి మనము సహకారముగా ఉన్నప్పుడు ప్రభు వారి పోరాటములో, వారి యొక్క శ్రమలో, వారి యొక్క కష్టములో వారికి విడుదలనిచ్చి జయమునిచ్చేవాడిగా ఉన్నాడు అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ తోటి సహోదరి కుటుంబములో ఒక సమస్య ఉన్నది అని తెలుసుకొని కూడా నీవు మౌనముగా ఉంటున్నావా? లేకుంటే వారిని ఎత్తి పట్టుకునేదానికి, వారి సమస్యను ఎరిగి, వారి పోరాటమును ఎరిగి, వారి యొక్క కష్టమును ఎరిగి, వారు వెళ్తున్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారి కోసము ప్రార్థన చేసి వారి చేతిని మీరు ఎత్తి పట్టుకునేదానికి, దేవుని యొక్క సహాయమును వారికి అనుగ్రహించడానికి ఆశ కలిగి ఉన్నారా అని ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఇక్కడ మోషే ప్రార్థన సహాయము చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన వాయుమండలములో నుండి పోరాడుచున్న చీకటి శక్తులను బంధించేదానికి తన చేతులను దేవుని వైపు ఎత్తి ఉంచినాడు. అప్పుడు శారీరకమైన పోరాటము అనగా యుద్ధములో శత్రువు, ఎదుటలో ఉన్న శత్రువుని జయించేదానికి, పోరాడేదానికి ప్రభు యెహోషువకు సహాయము చేసినాడు. నీవు నీ తోటి సహోదరుని దేవునిలో ఎదుగుకుండగా ఆటంకపరిచే కార్యములను బలవంతుని మొదటగా బంధించేదానికి సహకారం అందించినట్లయితే తాను శరీరముతో పోరాడుతున్న పోరాటమును జయించి దేవుని కొరకు తన జీవితమును నమ్మకముగా కాపాడుకునేదానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తున్నాడని తన యొక్క వాక్యము చేత ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈ దినము నుండి ఇలాంటి ఒక అనుభవంలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అక్కరలో ఉన్న స్నేహితుని, అక్కరలో ఉన్న బంధువులను వెతుక్కుంటూ వెళ్ళి, కుటుంబస్తులను వెతుక్కుంటూ వెళ్ళి వారికి ప్రార్థన సహాయము, వారిని బలహీనపరుస్తున్న కార్యములను బంధించేదానికి ఆశ కలిగి ఉండాలి. అదే సమయంలో ప్రార్థనలో నీవు వారిని ఎత్తిపట్టుకునే ఆ అనుభవంలోకి రావాలి అని ప్రభు ఆశిస్తూ నీతో ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నీ హృదయమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకుంటూ నీ స్నేహితుని కొరకు, నీ యొక్క సహోదరుని కొరకు ఇలాగూ ప్రార్థించినప్పుడు అతనిని బంధించిన బంధకములను ప్రభు విడిపించి అతనికి పోరాటముగా ఉన్న కార్యములను జయమునిచ్చి దేవుని యొక్క సహాయము చేత తాను జయము పొందిన వాడిగా మార్చబడతాడని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావా? సహాయము చేసేదానికి సిద్ధపడ్డ వ్యక్తిగా, ప్రార్థన చేసేదానికి సిద్ధ మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నావా అని నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృప కొరకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మేము బలహీనముగా ఉన్న సహోదరుని కోసం, సహోదరి కోసం ప్రార్థించి వారిని ఎత్తి పట్టుకొని వారిని బంధించి ఉన్న కార్యముల నుండి వారు విడుదల పొందేదానికి మేము కూడా మా వంతు చేయాలన్న కార్యమును జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మేము మా వంతు చేసినప్పుడు, నేను నా వంతు చేసినప్పుడు నీవు నీ సహాయమును అనుగ్రహిస్తావు అన్న కార్యమును ఈ ఉదయకాల సమయం నీ వాక్యము చేత మాకు జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. నీ వాక్యానుసారముగా మేము నడుచుకొని ఇతరులకు
సహాయముగా ఉండేదానికి, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేవారిగా నన్ను మమ్మల్ని మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.